నేను ఇందాక యాక్చువల్లీ పంచకట్ట గెటప్లోని చూడగానే వెంటనే నిఖిల్తో అద్దరిపోయింది గెటప్ అని చెప్పి అంటే హ్యాపీ డేస్ వచ్చి నాకు తెలిసి ఇప్పుడు 10 years అయిపోయింది, సారీ 6 years అయి ఉంటుంది, 2 years అయింది. బట్ ఇప్పటికీ అలాగే ఉన్నాడు మనిషి. ఇంకా కాదు ఇట్స్ మీన్ లైక్ 6 years అయి ఉంటుంది సినిమా వచ్చి నాకు తెలిసి. హ్యాపీ డేస్ 9 years అయింది. 9 years యు ఆర్ స్టిల్ లుకింగ్ ద సేమ్. ఆ రాజేష్ అదే చెప్పాడు, రాజేష్ గారు ట్రై చేద్దాం, ఇంకా అలాగే ఉన్నాడు మనిషి. ఇంకొక 15 ఏళ్ళు అయినా సరే ఇంకా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. లవ్ యూ టూ డార్లింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే నిఖిల్లోని ఎక్కువ సినిమా చేసేటప్పుడు అయితే చేయాలని చెప్పి సినిమా చేయతాను ఇప్పుడు కూడా. సో దాట్ ఐ రియలీ లవ్ ఇన్ యూ డార్లింగ్. వెయిట్ చేస్తావు, కావాల్సిన సేపు వెయిట్ చేస్తావు, ఒక మంచి సినిమా చేద్దాం, ఏదో డెఫినెట్గా కొత్తగా చేద్దాం ట్రై చేస్తావు అండ్ సక్సీడ్ అవుతావు ప్రతిసారి కూడా. ఈసారి కూడా అలా సక్సీడ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఆనంత సినిమా చేస్తామని తెలియగానే ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ బికాస్ ఐ నో హిమ్ ఫర్ సమ్ టైమ్ నవ్ అండ్ హిస్ ఇంటెలిజెంట్ అని కానీ ఇట్స్ ఇంటెలిజెన్స్ మాత్రం మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, లవ్ అన్నీ కలిపి మిక్స్ చేసి అందులో చాలా కొత్తనే ఇస్తారు ప్రతి కథలో కూడా. టైగర్ కానీ అండ్ నాకు ఇంకొక కథ చెప్పారు ఆయన, యాక్చువల్ వెయిటింగ్, ప్లీజ్ డూ ఇట్ విత్ మీ. సినిమా రిలీజ్ అవ్వకముందు అడుగుతున్నా, అయిన తర్వాత అడిగితే మళ్ళీ ఒప్పుకోరు కదా. అక్కడ నేను అడిగా ఒకసారి, బట్ ఓకే ఫైన్ ప్లీజ్ యూ క్యాన్. ఒక్కటే తర్వాత నీ ఇష్టం. ఓకే హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ అండి, లైక్ ఇండస్ట్రీలో కూడా లైక్ నాకు బాగా చాలా క్లోజ్. అండ్ రాజ్ అండ్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే నేను 2-3 నాకు ఎప్పుడు ఫోన్ 3కి రింగ్ అవుతుందంటే రాజ్తోనే ఫోన్ చేస్తున్నాడు రాత్రి ఎర్లీ మార్నింగ్. సో వీఆర్ దాట్ క్లోజ్. అండ్ వీళ్ళకి ఎలా అయితే మహేంద్ర ఇస్ మేనేజింగ్ దెమ్, మా ఇద్దరికి అండ్ విష్ణుకి అందరికీ రాజా రవీంద్ర మేనేజ్ చేస్తున్నారు. సో వీ లవ్ రాజా రవీంద్ర, కమాన్. నేను ఆయన్ని కబ్జా చేసి అంటే ఎవరైనా నిఖిల్ దగ్గర కథ చెప్పడానికి వెళ్తూ ఉంటారు కదా, కొత్త కథలు పట్టుకు వెళ్తూ ఉంటారు. సో నిఖిల్ దగ్గర వెళ్ళేటోడు తోవలో కబ్జా చేసేద్దాం అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. నా కర్మ ఏంటంటే వెనక నుంచి వచ్చి దొరుకుతుంటారు, అంటే నిఖిల్ నేను చేయనని చెప్పి వెనక వస్తుంటే దొరుకుతుంటారు నాకు. అరే వెళ్ళేటప్పుడు చెప్పండి రావడం, నాకు వచ్చేటప్పుడు మొత్తానికి అలాగా స్నేహాన్నే కాదు కథలు కూడా పంచుకుంటూ ఒకరినొకరు బాగా పంచుకుంటారు. ఇంకోటి ఏంటంటే హీరోయిన్లు కూడా అండి, హెబా పటేల్ని పాపం లైక్ బట్ యు ఆర్ లుకింగ్ రియలీ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిల్మ్. అండ్ మేము మళ్ళీ ఇంకో సినిమా చేస్తున్నాం, సో అందులో కూడా ఎంత అందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. బట్ యు ఆర్ లుకింగ్ రియలీ బ్యూటిఫుల్. అప్పుడు మీరు మా డిఓపి శ్రీరామ్ గారిని పెట్టుకోవాలి. అదే చెప్పా, అంత అందంగా ఉందా అంటే ఆయన టాలెంట్. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది, నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.